మీకు జైలర్ సినిమా గుర్తుందా? రేయ్, ఇక్కడ నేనే కింగ్, నేను పెట్టినవే రూల్స్. ఆ రూల్స్ నేను అప్పుడప్పుడు ఇష్టానికి మారుస్తుంటాను. అది విని గప్చుప్గా ఫాలో అవ్వాలి. హుకుం, టైగర్ కా హుకుం అంటూ రజనీకాంత్ చెప్పే సూపర్ డైలాగు గుర్తుందా? ఇప్పుడు తెలంగాణలో జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు చూస్తే ఎవరికైనా రజనీ డైలాగ్ గుర్తొస్తుంది, రావాలి కూడా. హుకుం, టైగర్ కా హుకుం. హైదరాబాదులో మీడియా ప్రతినిధులపై పోలీసులు దాడి చేస్తున్న ఘటనలు వరుసగా చోటు చేసుకుంటుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవలే టీవీ9 రిపోర్టర్ను బలవంతంగా జీపు ఎక్కించబోయిన పోలీసులు తాజాగా ఓయూలో అలాంటి తప్పిదమే చేశారు. ఓయూలో కవరేజ్ కోసం వెళ్లిన జీ తెలుగు రిపోర్టర్ను చొక్కా పట్టుకొని లాక్కెళ్లి పోలీసులు వాహనం ఎక్కించారు. డిఎస్సి పరీక్ష వాయిదా వేయాలని ఓయూలో నిరుద్యోగులు ఆందోళనలు కవర్ చేయటానికి అందరు రిపోర్టర్లు వస్తే అక్కడికి వచ్చిన పోలీసులు వాళ్లను కూడా నిరసనకారులు అనుకొని దౌర్జన్యం ప్రదర్శించారు. అయ్యా మహాప్రభో, నేను జర్నలిస్టుని అని చెప్పినా వినకుండా పోలీస్ జీపు ఎక్కించారు. దీనిపై హరీష్ రావు కామెంట్లు, స్టేట్మెంట్లు జోరుగా సాగాయి. మీడియాను ఫోర్త్ ఎస్టేట్ అంటారు. ప్రభుత్వాలు చేసే పనులను అనుక్షణం గమనిస్తూ అటు ప్రజలకి ఇటు ప్రభుత్వానికి మధ్య వారధిలా ఉండేవాళ్లే జర్నలిస్టులు. ఏ ప్రభుత్వమైనా తమ పథకాలని, సంక్షేమాలని జనానికి చేరవేయాలి అంటే మీడియానే ముందు రమ్మంటారు. అలాగే ప్రజలు కూడా తమ కష్టాలను చెప్పుకోవటానికి, సమస్యలు వివరించటానికి జర్నలిస్టులను పెద్దన్నగా భావిస్తారు. మరి తెలంగాణలో ఇలాంటి జర్నలిస్టులపై దాడులు ఎందుకు జరుగుతున్నాయి? హుకుం, టైగర్ కా హుకుం. కారణాలు ఏమైనా ఇప్పుడు జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు తగ్గాలి. ప్రభుత్వం, జర్నలిస్టులు కలిసి పనిచేసి ప్రజలకు మంచి చెయ్యాలి. దీని వెనుక రేవంత్ బాస్ హుకుం ఉంటే ఆ హుకుం వెనక్కి తీసుకుంటే, జర్నలిస్టులపై చేస్తున్న జులుం తగ్గిస్తే బంగారు తెలంగాణ సాధ్యమయ్యే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని ప్రజలు ఫీల్ అవుతారు. హుకుం, టైగర్ కా హుకుం.